గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే మనం ఇవాళ కార్కి టైర్స్ మార్పించబోతున్నాం అంటే కార్కి టైర్ మార్చడం ఏముంది, అరిగిపోతే మార్పించడం కాదు. సో బేసికల్లీ మనకి ఇండియాలో టెంపరేచర్ చాలా కాన్స్టెంట్గా ఉంది. అంటే వింటర్లో సమ్మర్లో ఒకేలా ఉంటాయి కాబట్టి మన కార్కి ఆల్ సీజన్ టైర్స్ అని ఇస్తారు. అంటే నువ్వు జస్ట్ అదే టైర్స్ మార్చుకుంటుండాలి. కానీ కెనడాలో ఉంటుందంటే వింటర్ అంతా ప్రాపర్ స్నో ఉంటుంది కాబట్టి నార్మల్ టైర్స్ స్నోలో వెళ్ళలేవు. సో వాటి కోసం సపరేట్గా స్నో టైర్స్ని డిజైన్ చేస్తారు. ఆ స్నో టైర్స్ ఎలా ఉంటాయి, ఈ కార్ చూస్తున్నాం కదా Volkswagen Jetta-కి. సో వీటికైతే మనం వింటర్ టైర్స్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ వింటర్ టైర్స్ మనకి ఎలా తెలుస్తాయి అంటే మనం కానీ కొంచెం జూమ్ చేసి తీస్తే సో దీని మీద ఈ లైన్ ఉంటుంది చూసారా. సో చూసారా ఎంత థిక్ కటింగ్స్ ఉన్నాయి చూసారా. కొంచెం నీకు గ్రిప్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే స్నోలో కార్ డ్రిఫ్ట్ అవ్వకుండా నీకు మంచి ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో సమ్మర్ టైర్ ఎలా ఉంటుంది కూడా మనం చూద్దాం. సో మనమైతే ఈ కార్కి 4 సైడ్స్ అంటే మనకి 4 సైడ్స్ వింటర్ టైర్స్ ఎక్విప్ అయి ఉన్నాయి 4. సో మామూలుగా అయితే కొన్ని టైర్స్కి అయితే రాస్తారు దీని మీద వింటర్ అని చెప్పేసి. సో దీని మీద ఎక్స్ట్రీమ్ గ్రిప్ అని రాస్తుంది. మీరు కానీ కరెక్ట్గా చూపిస్తే ఎక్స్ట్రీమ్ గ్రిప్. సో గ్రిప్ ఎక్కువ ఉండేది వింటర్ టైర్స్ అని. నార్మల్గా అయితే వింటర్ అని సైడ్ రాసి ఉంటుంది అనమాట. అది అక్కడ అడుగులు ఉంది. సో కొన్ని వాటికైతే మంచిగా ఉంటుంది, కొన్ని వాటికైతే మంచిగా ఉండదు. సో మనమైతే ఇప్పుడు సమ్మర్ టైర్స్ ఎలా ఉంటాయి చూద్దాం. సో బేసికలీ మన కార్స్ అని మనం బ్యాక్ సైడ్ పార్క్ చేస్తాం. వాటిలో సమ్మర్ వింటర్స్ ఎలా ఉంటాయి మీకు డిఫరెన్స్ వేరే కార్ రోహన్ కార్ చూడడానికి వచ్చామంట. సో ఈ కార్ కూడా మీరు చూడొచ్చు వింటర్ టైర్స్ ఎక్విప్ అయి ఉన్నాయి అనమాట. సో వీటికి గ్రిప్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చూసారా ఇలా కటింగ్స్ కానీ. సో ఇవన్నీ మిచ్లిన్ టైర్స్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. నీకు గ్రిప్ బాగుంటుంది. అదే నీకు సమ్మర్ టైర్ ఎలా ఉంటుంది అంటే చిన్న శాంపుల్ చూపిస్తాను. సో మన పక్కన ఒక టైర్ని చూసారా. సో దీని మీద చూసారా ఎంత స్మూత్గా ఉందో ఈ కార్ మీద. సో మా కింద ఆంటీ కార్ ఇది ఎంత స్మూత్గా ఉందో. సో ఇది సమ్మర్ టైర్. ఇలా గ్రిప్ ఎక్కువ ఉంటే అది వింటర్ టైర్. సో ఇప్పుడు మన కార్ చూద్దాం అనమాట. సో మన కార్కి అయితే బేసికల్లీ మొత్తం అన్ని వింటర్స్ ఎక్విప్ అయి ఉన్నాయి. సో మన కార్ కూడా చూసారా ఇలా ఇది కాంటినెంటల్ టైర్. సో ఇదంతా కట్టింగ్స్. సో స్నోలో ఎలా ఉంటుంది అంటే ప్రాపర్ డ్రిఫ్టింగ్ అవుతుంది అనమాట. కార్ అనేది పక్కకి ఎప్పుడు వెళ్ళదు. సో నేను ఎందుకు మార్పిస్తానంటే బేసికల్లీ ఈ వింటర్ టైర్ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ వింటర్ టైర్. సో దీనికి ఏమేమో తెలియదు కానీ ఈ ఊరుకూరుకుని గాలి దిగిపోతుంది. మీరు కింద ఇది లో ప్రొఫైల్ టైర్ కాబట్టి, అంటే లో ప్రొఫైల్ అంటే కింద తక్కువే కనిపించదు అండి గ్రిప్. సో మీరు కానీ క్లోజ్ చేసి చూస్తే ఇక్కడంతా అరిగిపోతుంది. సో చూసారా ఇక్కడ. సో ఫోర్స్ ఎక్కువ పడుతున్నాను టైర్ మీద. సో నేను రిస్క్ కింద తీసుకోవడం అని చెప్పేసి ఈ టైర్ మార్పిద్దామని చూస్తున్నాను. సో బేసికల్లీ మన టైర్స్ అన్నీ అలా కింద ఉన్నాయి. మన కిందకి వెళ్ళి మార్పించాలన్నమాట. అంటే కింద ఉన్నాయి అన్ని తీసి కార్లో వేసుకొని మార్పిస్తాం. సో ఇలా మార్పించేదంతా మనం మామూలుగానే మేలోనూ ఏప్రిల్ ఎండింగ్లోనూ మార్పించాలి. కానీ నేను జూలై 1 ఎందుకు మార్పిస్తున్నాను అంటే నార్మల్గా నేను ఈ వింటర్ టైర్స్తోనే సమ్మర్ అంతా నడిపేసి మనం మళ్ళీ నెక్స్ట్ వింటర్కి వచ్చేసరికి కొత్త టైర్లు వేయించుకుందాం బాగుంటుంది అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 3 డేస్ నుంచి ఉన్న పలంగా ఆ కార్ టైర్ గాలి తగ్గిపోతుంది అనమాట. నాకు అనిపిస్తుంది 2 డేస్కి ఒకసారి నేను గాలి కుట్టేసినా మళ్ళీ గాలి తగ్గిపోతుంది. సో రిస్క్ ఎందుకు, మన దగ్గర అలాగా సమ్మర్ టైర్స్ ఉన్నాయి కదా. సో ఆ సమ్మర్ టైర్స్ తీసి దీనికి స్వాప్ చేపిద్దాం. సో మనం దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్కి కాల్ చేస్తాను అనమాట. ప్రో టైర్స్ అని ఉండిద్ది. సో బేసికలీ ఇక్కడ మెకానిక్స్ చాలా మనీ ఎర్న్ చేస్తారు అనమాట. సో నేను వాళ్ళ కోసం అపార్ట్మెంట్ తీసుకొని బుక్ చేశాను. ఒక 5 మినిట్స్లో బయలుదేరాలి. సో ఈ గ్యాప్లో నేను ఏం చేస్తానంటే మన కింద మన పాత టైర్లు ఉన్నాయి కదా, పాత సమ్మర్ టైర్లు, ఆ సమ్మర్ టైర్లు తీసి కార్లో పెట్టుకొని వెళ్ళి స్వాప్ చేపిస్తాను. మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. అయితే ఇప్పుడే గ్యారేజ్ నుంచి మన టైర్స్ అన్నీ తీస్తాం అనమాట. సో మనం కూడా ఒకసారి మన గ్యారేజ్ క్లోజ్ చేస్తాం. సో దీనిలో మనం ఈ టైర్స్ అన్నీ స్టోర్ చేస్తాం అనమాట. సో టైర్స్ అన్నీ కార్లో ఫిక్స్ చేసాం. సో ఇది మనం ఒరిజినల్ రిమ్ అనమాట. బేసికలీ షోరూమ్ నుంచి వచ్చినప్పుడు మనకి ఈ రిమ్ వచ్చింది. సో బేసికలీ ఇక్కడ ఆడియో లోగో ఇక్కడ ఉంది. సో ఇవన్నీ సమ్మర్ టైర్స్ అనమాట. చూడొచ్చు ఎంత స్మూత్గా ఉందో. సో బేసికలీ నాకు ఈ రిమ్స్ కన్నా ఆ రిమ్స్ బాగా నచ్చింది. ఎందుకంటే మనది బ్లాక్ కార్ కాబట్టి ఇలా సిల్వర్ కలర్ వస్తే కొంచెం లుక్ పోయిద్ది అనమాట. సో నాకు ఈ బ్లాక్ ఆన్ బ్లాక్ మీద చాలా మంచిగా అనిపించింది కార్. అందుకని నేను బ్లాక్ ఉంచేస్తున్నా. సో డెఫినెట్లీ ఫర్ వింటర్స్ మనం ఈ రిమ్స్ మళ్ళీ అయితే వేస్తాము. సో ఇప్పుడు ఈ టైర్లు ఇక్కడ పీకేసి ఆ కార్ టైర్లకి అయితే పెడతాం అనమాట. సో మనం దీన్ని కార్లో ఎక్కిచ్చేసి నెక్స్ట్ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళేసి కలిసి మనం అయితే మెకానిక్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం. బేసికల్లీ ఇక్కడ మెకానిక్ చాలా ఎక్స్పెన్సివ్, అలాగే చాలా దొరకరు అనమాట. అంటే ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే షాప్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో అందుకని ఇప్పుడు నేను జస్ట్ ఆ టైర్స్ నేను 2 టైర్స్ స్వాప్ చేద్దాం అనుకుంటున్నాను, 4 కాదు. ఎందుకంటే నాకు 2 కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నాయి అనమాట. సో నాకు ఈ రెండింటికి వాడు కోట్ అటిట్యూడ్గా $80 ఛార్జ్ చేస్తారు అనమాట. అంటే అటు ఇటుగా 5,000. సో జస్ట్ ఇమాజిన్ వాళ్ళు అది వాళ్ళు చేయడానికి కరెక్ట్గా 20 మినిట్స్ పట్టిద్ది. వాళ్ళు 20 మినిట్స్కే మనకు అటు ఇటుగా 5,000 ఛార్జ్ చేస్తున్నారంటే సో మెకానిక్
సంబంధించిన జాబ్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్. అంటే మీకు కానీ మెకానిక్స్లో స్కిల్ ఉండి దగ్గర డబ్బులు ఉండి కానీ మెకానిక్ షాప్ పెట్టుకుంటే డెఫినెట్లీ చాలా బాగుంటుంది అనమాట. సో వాళ్ళు అసలుకే అరబ్ వాళ్ళు మోస్ట్లీ మెకానిక్ షాప్స్ అందరూ అరబ్స్ ఉంటారు. సో వాళ్ళు మొత్తం కార్ మెకానిక్స్ అలాగే సెకండ్ హ్యాండ్ కార్స్ వీటి మీద ఎక్కువ డీల్ చేస్తుంటారు అనమాట. సో మనం వెళ్ళేసి ప్రోటర్ ఎలా ఉంటుంది చూద్దాం. అంటే బేసికలీ చిన్న షాప్ మా చుట్టుపక్కల ఏరియాలో అది ఒక్కటే ఉండిద్ది. సో మనం అయితే దాని దగ్గరికి వెళ్దాం. సో ఓనర్ కూడా కొంచెం మంచిగానే మాట్లాడతారు అనమాట. నేను ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఇంజిన్ ఆయిల్స్ కానీ ఈ టైర్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను. సో మనం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేద్దాం అనమాట. ప్రోటర్ ఇక్కడే మనకి మెకానిక్ షాప్లో మొత్తం నీట్గా చేంజ్ చేస్తారు కార్ తీసుకెళ్ళి. సో మనమైతే కార్ ఇక్కడ పార్క్ చేస్తాం. ఇది మెయిన్ రోడ్లో ఉండిద్ది, ఇది చమాంగ్ రోడ్డు. సో ఈ రోడ్లో ఉండిద్ది అనమాట ప్రోటైర్స్ అని. సో లోపలికి వెళ్ళి మొత్తం చేంజ్ చేస్తారు. సో మనమైతే ఎక్కువ లోపల రికార్డ్ చేయకూడదు, ఎందుకంటే మనకు అనవసరం వీళ్ళ గురించి వాళ్ళు ఎలా చేస్తున్నారు. మన పని అయితే బాగా చేస్తారు కాబట్టి మనం జస్ట్ ఒక చూస్తున్నాం ఎలా చేస్తారు ఎక్కడ చేస్తారు అని చెప్పేసి. సో మనమైతే వీడియో ఎండ్ చేస్తే ప్రోటైర్ కానీ వెనక్కి వచ్చేసాను అంటే బేసికలీ ఏమైందంటే ఆల్ వీల్ డ్రైవ్స్కి బేసికలీ అన్ని సమ్మర్సే పెట్టాలి, అన్ని ఒకే సైజ్ పెట్టాలి. సో బేసికలీ మన దగ్గర 3 ఉన్నాయి సమ్మర్స్, బట్ ఆల్ సీజన్ ఉంది. సో ఆల్ సీజన్ బట్ రిస్క్ అని వాళ్ళు చెప్పారు. నేను ఒకసారి రీసెర్చ్ చేశాను అనమాట. సో రిస్క్ ఎందుకు, మన అసలుకే కొంచెం మనం కానీ 200, 220, 230 అలా స్పీడ్ వెళ్తున్నాం అనుకో, బేసికల్లీ నీ దగ్గర అన్ని ఒకే టైర్స్ ఉంటే నీకు ట్రాక్షన్ బాగుంటుంది. సో అన్ఫార్చునేట్గా కానీ బ్రేక్ కొట్టాను అనుకో టైర్స్తో 240, 230 స్పీడ్లో ఏమైందంటే నీకు కార్ డ్రిఫ్ట్ అయిపోయింది, అంటే బ్రేక్ పడదన్నమాట, స్టీరింగ్ అనేది వాబ్లింగ్ వచ్చేసింది. సో అందుకనే బేసికలీ ఇట్స్ రికమెండెడ్ ఫర్ ఫోర్స్ ఏమంటే సరే నేను ఇంకో టైర్ కోసం చూస్తున్నాను అనమాట. బేసికలీ వాళ్ళ దగ్గర స్టాక్లో ఎవరి దగ్గర టైర్స్ లేవు, నేను ఒక 3-4 టైర్ షాప్స్ కనుక్కున్నాను. సో ఎవరి దగ్గర సమ్మర్ స్టాక్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ ఒక వేర్ హౌస్ ఉండేది, సో వాళ్ళు పెట్టుకుంటారు. సో 1 day తర్వాత అలా వస్తాయన్నమాట. సో నేనైతే ఈ గ్యాప్లో ఎక్కడైనా మనం కనిపెడదాం కొందామని చెప్పేసి ఇంకా ఆ టైర్స్ అన్ని కార్లోనే ఉంచేసి ఇంకా ఈవినింగ్ ఇప్పుడు కొంచెం బిజీ పని ఉందన్నమాట బేసికలీ. సో ఇంకా ఈవినింగ్ మనం ఖాళీ టైం దొరికినప్పుడు ఇంకో టైర్ ఫైండ్ చేసి రేపు ఎల్లుండో మార్పిద్దాం. సో అప్పటిదాకా ఈ స్పేర్ టైర్స్ అన్ని కార్లోనే పెడతాను అనమాట. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.